పుస్తకాలు వర్ధిల్లాలి. మనకొక అపూర్వమైన నిధిలా లభించిన జ్ఞాన నేత్రమిది. బతుకు పోరులో తోడే నిలిచిన సహచరిది. ఆవరించిన దిగులు తలపోతల్ని పటాపంచలు చేసే బ్రహ్మాస్త్రమిది. మన నరనరాల్లో ఉత్తేజపరిచే అద్భుత శక్తిని ప్రసాదించే దివ్యాస్త్రమిది. నీడలా అనుసరిస్తూ మార్గదర్శిలా సన్మార్గాన్ని చూపేది. నాటి నుండి నేటి వరకు నీ మనుగడను విప్పిచెప్పేది. జలపాతంలా ఎగిసిపడుతున్న నీ ఆలోచనలకు రూపాన్నిచ్చేది. గొప్ప ఆవిష్కరణల కలబోతతో నీ ఉనికిని చాటి చెప్పేది ఈ అక్షరాల సాగరాలే కదా. చెలిమి చేస్తే చాలు తలెత్తుకొని నిలిచేలా చేస్తుంది. ఒంటరితనాన్ని మటుమాయం చేసి బహుస్వప్నాలను సాకారం చేస్తుంది. మదిని మురిపింపజేసే ప్రేమమూర్తిలా ఆత్మీయ పలకరింపులను కురిపిస్తుంది. చిక్కుముళ్ళ వంటి జీవన పద్మవ్యూహాన్ని ఛేదించే మెలకువలను నేర్పుతుంది. చెలిమి చేస్తే చాలు తలెత్తుకొని నిలిచేలా చేస్తుంది. ఒంటరితనాన్ని మటుమాయం చేసి బహుస్వప్నాలను సాకారం చేస్తుంది. మదిని మురిపింపజేసే ప్రేమమూర్తిలా ఆత్మీయ పలకరింపులను కురిపిస్తుంది. చిక్కుముళ్ళ వంటి జీవన పద్మవ్యూహాన్ని ఛేదించే మెలకువలను నేర్పుతుంది. నీపై కరుణామృతాన్ని కురిపించిందా చాలు, ఇక నువ్వు దాసుడివి కావాల్సిందే. ఎన్నెన్నో ఆకట్టుకునే అందమైన ముఖ చిత్రాలతో ముస్తాబై ఆకర్షిస్తుంది. తన అంతరంగాన్ని కనుక్కోమని నోరారా ఆత్మీయంగా పిలుస్తుంది. దూరభారాలతో పనిలేదు, అక్షర ప్రేమికులతో కలిసి తిరుగుదాం. పసందైన ముచ్చట్లను పంచుకుందాం. విశ్వనగరంలో సందడిగా జరుగుతున్న పుస్తకాల జాతరోత్సవంలో పాల్గొందామందరం. జీవితేచ్ఛను జ్వలింపజేస్తున్న పుస్తకాలు వర్ధిల్లాలని పిడికిలెత్తి నినిద్దామందరం. జీవితేచ్ఛను జ్వలింపజేస్తున్న పుస్తకాలు వర్ధిల్లాలని పిడికిలెత్తి నినిద్దామందరం. పుస్తకాలు వర్ధిల్లాలు, పుస్తకాలు వర్ధిల్లాలి, పుస్తకాలు వర్ధిల్లాలి. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.